చెప్పేవి శ్రీరంగ నేతలు, చేసేవి చెడ్డ పనులు. నిత్యం అవినీతిపై సమరం చేస్తున్నామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామని ఎల్లో మీడియా చెబుతోంది. తమకు తాము సత్యహరిశ్చంద్రులమని తమ రాతలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడంలో ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఆరితేరిపోయింది. అయితే చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎంత దాకైనా తెగించేందుకు ఈ మీడియా అధిపతులు సిద్ధంగా ఉంటారు. అయితే దీని వెనుక అభిమానం, ప్రేమ కాదు. చంద్రబాబు అధికారంలో ఉండాలి, తాము సైతం కొన్ని రాళ్లు వెనకేసుకోవాలి అన్నదే వీరి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ టీడీపీ ప్రభుత్వాల హయాంలో భారీ ప్యాకేజీ కొట్టేయడంతో పాటు ప్రభుత్వ భూములు సైతం కారు చౌకగా కుట్టేశారు. విశాఖలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం 15 కోట్ల రూపాయల భూమిని కేవలం 50 లక్షల రూపాయలకే సొంతం చేసుకుంది. ఆంధ్రజ్యోతి ప్రెస్ కు 1986లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖ శివారు పరదేశిపాలెంలో 1.50 ఎకరాల భూమిని కేటాయించింది. 10,000 రూపాయలు చెల్లించి కారు చౌకగా ఆ భూమిని కొట్టేసింది. అయితే అక్కడకు కొద్ది రోజులకే జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అందులోని ఎకరా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్ల భూమి ఆంధ్రజ్యోతి సంస్థ ఆధీనంలోనే ఉంది. జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమికి ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. ఆంధ్రజ్యోతి వద్ద ఉన్న 50 సెంట్ల భూమికి గాను ప్రభుత్వం ఇటువంటి రుజుము వసూలు చేయలేదు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రజ్యోతి మరోసారి దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో జాతీయ రహదారి విస్తరణలో కోల్పోయిన భూమికి బదులు ప్రత్యామ్నాయంగా కొంత భూమిని కేటాయించాలని, గతంలో మాదిరిగా 10,000 రూపాయలకి కావాలని కోరింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం అదే ప్రాంతంలో ఎకరా 50 సెంట్ల భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అప్పటి కలెక్టర్ యువరాజు ఈ ప్రాంతంలో 7.26 కోట్లుగా ఉన్న భూమిని నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో 2017లో పరదేశి పాలనలో ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఆంధ్రజ్యోతి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత 50 సెంట్ల భూమిని 10,000 రూపాయలు ఇచ్చేందుకు కొత్తగా కేటాయించిన ఎకరా 50 సెంట్ల భూమిని మాత్రం 50 లక్షలు చెల్లించాలని ఆంధ్రజ్యోతికి అప్పటి టీడీపీ ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం పరదేశి పాలనలో ఉన్న ఎకరా భూమి 10 కోట్ల రూపాయలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన 15 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆంధ్రజ్యోతి యాజమాన్యం 50 లక్షల రూపాయలకే సొంతం చేసుకుంది. నిత్యం వేదాలు వల్లించే రాధాకృష్ణ ఇలా అడ్డగోలుగా ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడం విమర్శలకు కారణమవుతోంది. చెప్పేవాన్ని నేతులే, చేసేవాన్ని ఇలాంటి పనులంటూ వైసీపీ సోషల్ మీడియా రాధాకృష్ణపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది.